రేయ్, నాకు 20 ఏళ్లున్నప్పుడు మా ముసల్దానికి 6 ఏళ్లు. మేమంతా అన్యోన్యంగా ఉండలేదా? అంతెందుకురా, నీకు మీ ఆవిడికి వయసు తేడా ఎంత? 12 ఏళ్లు పెద్దయ్యా. ఒసే కనకం, నీకు మీ ఆయనకి వయసు తేడా ఎంతే? 16 ఏళ్లు. మరి మనందరికీ వయసు తారతమ్యాలు లేవంటారా? అయినా మనసుతో ముడిపడిన బంధానికి వయసుతో పని ఉందిరా. కరెక్ట్గా చెప్పావు పెద్దయ్యా. వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టారని వాళ్ళ ఐకమత్యమే చెప్తుందిరా. బాబు, ఒక్క నిమిషం. ఎవరండి మీరు? ఏం కావాలి? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను బాబు. ఇక్కడ ఎవరో ఊరి పెద్ద ఉండాలి కదా, ఆయన పేరు. ఓ, మా పెద్దయ్య కోసం వచ్చారా? అవును బాబు. నాతో రండి. థ్యాంక్స్ అమ్మా. పద. అలా చేస్తే మనకి అన్ని రకాలుగా ఉపయోగం. అలాగే ఉంది. పెద్దయ్య. అదే కాకుండా ఇతను మీకోసం హైదరాబాద్ నుండి వచ్చాడు. నమస్తే అండి. చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి రాజశేఖర్ గారి తరఫున వచ్చానండి. రాజశేఖరం అంటే హోల్సేల్ బట్టల దుకాణం ఓనర్ కదూ? అవునండి. షాప్లోకి కొత్త స్టాక్ కావాలండి, అందుకే మీ దగ్గర తీసుకురమ్మని పంపించారు. అవునా? పోయినసారి మిగిలిన బాకీతో పాటు డబ్బులు ఏమైనా పంపించాడా? అది కొంచెం మరి మిమ్మల్ని ఖాతాలో రాసుకోమని చెప్పారండి. వచ్చే నెలలో మొత్తం కలిపిచ్చేస్తానని చెప్పారండి. మీ ఓనర్ ఖాతా పెట్టిన డబ్బుతో మేమే ఒక షాప్ పెట్టుకోవచ్చు తెలుసా? ప్రతిసారి మీకు ఇది ఒక ఆట అయిపోయింది. నువ్వు ఉండరా. అది కాదండి, బాకీ కూడా తీర్చకుండా కొత్త స్టాక్ ఎలా ఇచ్చేది? సార్, మీకు ఈ డ్రెస్ సూపర్ గా ఉంది. అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నారు. అవునా? కానీ నువ్వు కట్టుకున్న చీర యావరేజ్ గా ఉందను. సార్, కానీ నువ్వు కట్టడం వల్లే ఈ చీరకు అందం వచ్చింది. వెళ్దామా? సార్ ఒక్క నిమిషం. హే, ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం సార్. చాలా అందంగా ఉన్నారు కదా, ఇక్కడున్న వాళ్ళ దిష్టితో పాటు నా దిష్టి కూడా తగలకుండా దిష్టి చుక్క పెట్టాను. ఏంటను? సరే పద. ఈసారికి మీరే కొంచెం పెద్ద మనసు చేసుకొని. సర్లే, అంతగా బతిమాలుతున్నావు కాబట్టి మీ మంచితనంతో కాదని లేకపోతున్నాను. ఈసారికి తీసుకెళ్ళండి. అలాగేనండి. దీని పూచీకత్తు నాది. రేయ్, మన సంఘంలో ఉన్న స్టాక్ లో ఈయనకో బాక్స్ ఇచ్చి పంపించు. ప్రస్తుతానికి రసీదు రాయించుకో. బాబాయ్,
ఉంటానండి. థ్యాంక్ యూ. నమస్కారం. పెద్దయ్య, చాక్ అది తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి అలాగే. కలుస్తాను. సార్ రండి సార్. పదండి. అది కాదు పెద్దయ్య, నువ్వు అలా ఒప్పేసుకుంటావేంటి? అది కాదురా, వ్యాపారం కూడా నడవాలిగా. ఇప్పుడు మాకు కన్నుల పండుగగా ఉంది. మీ వల్లే వీటికి అందం వచ్చినట్టుందమ్మా. పదండి, దర్శనం చేసుకుందాం. ఇదిగోనండి, మీ ఓనర్ నుంచి రావాల్సిన మొత్తం అమౌంట్ ఇందులో ఉంది. ఈసారి ఆలస్యం చేయకుండా మొత్తం డబ్బులు కట్టమని చెప్పండి. అలాగేనండి, చెప్తాను. బాబు, సార్, ఆ పెద్దాయన్ని కలిసి చెప్పి వెళ్తాను. పదండి సార్, రండి. జరగదు అనుకున్న పనిని జరిపించేలా చేశావు. అలాగే ఆర్య సార్ని నన్ను ఒక్కటయ్యేలా నువ్వే చేయాలి. మీ పేర్లు చెప్పండి అయ్యా. ఆర్య సార్. అనురాధ. ఆర్యానామధేస్య అనురాధానామధేస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయాయురారోగ్యైశ్వర్య వృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం పూజాం కరిష్యే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అయ్యా, అమ్మవారి కుంకుమ బొట్టు పెట్టుకోండి.
సార్ చెప్పండి. స్టాక్ ఇచ్చారా? తీసుకున్నాను సార్. మరి అక్కడే ఉండి రోడ్డు పక్కన అమ్మకాలు మొదలు పెడతావా? ఇక్కడ కస్టమర్స్ అంతా వచ్చిపోతున్నారు, త్వరగా వచ్చాయి. అంటే చెప్తున్నాను కదయ్యా, త్వరగా రా. అలాగే సార్, బయలుదేరుతున్నాను. ఇక మేము బయలుదేరుతాం. అలాగే బాబు. రేపు మా కంపెనీ మనుషులు వచ్చి మీకు ఆసుపోయడానికి కావాల్సిన ముడి సరుకుతో పాటు మీ అందరికీ అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారు. చాలా సంతోషం బాబు. ఆ సరుకు అందిన వెంటనే మీకు 2 రోజుల్లో ఆసిపోయించి పంపించేస్తాను. థ్యాంక్స్. ఆర్యవర్ధన్, నువ్వింత రిచ్ కార్ వేసుకొచ్చి వాళ్ల గంజి బతుకుల్లో ఆనందం నింపి దేవుడు అయిపోయావు కదూ. హ, చెప్తా, దేవుళ్ళు కార్లలో తిరిగితే ఏం బాగుంటుంది? కారులో షికారుకు వచ్చారు కదా. హ, ఇప్పుడు ఈ కారు ఎక్కడ ఆగుతుందో తెలీదు, కాని మళ్ళీ కదలదు. హ, ఇద్దరూ కలిసి పాదయాత్ర చేయాల్సిందే. ఆ, పసిపిల్లల మనస్తత్వం ఉన్న బిడ్డ బాబు అమ్మాయి. ఏ కష్టం కలగకుండా చూసుకోండి. ఏ కష్టమైనా నన్ను దాటే తన దగ్గరికి వెళ్ళాలి. మీరేం వరీ కాకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఆ బండికి ఏదో అయ్యి మీరు ఆసుపత్రి పాలు కాకుండా ఇంటికి చేరితే గొప్పే. అమ్మాయ్యా, ఏదో ఒక రకంగా కడుపు మంట చల్లారింది. హ, అవును పెద్దయ్యా, పొద్దున్నే గుంటనక్కలాగా ఒకడొచ్చి సారు మేడం మీద సాడీలు చెప్పాడే, ఆడు కనపడ్డేంటి? అవునరా, వాడు వాళ్ళ మీద లేనిపోని విషయాన్ని నూరిపోశాడు. వెతకండ్రా, ఆడెక్కడన్నా దొరికితే మగ్గల్లో వేసి మగ్గేసేద్దాం. అవునరా, ఎక్కడ్రా? చచ్చాను రోయ్. వెంటనే వీళ్ళకి కనపడకుండా తప్పించుకోవాలి. పోయిందా గోయిందా. ఏంటను అలా చూస్తున్నావు? ఏం లేదు సార్, ఈ రోజు చాలా కొత్తగా ఉంది. కొత్తగా ఉందా అంటే? అంటే ఏదో అందలమెక్కినట్టు, అందరాని చందమామ అందినట్టు అనిపిస్తోంది. నాకు కూడా ఇది లైఫ్ లో బెస్ట్ మెమరీ అను. ఒక చిన్న బిజినెస్ డీల్ అనుకుని వస్తే ఏకంగా ఒక పెద్ద కుటుంబమే దొరికింది కదా సార్. నిజమే, ఒక చిన్న ఆటో ప్రయాణం జీవిత గమ్యమైనట్టు. ఏమైంది సార్? ఏదో ప్రాబ్లం అనుకుంటా.
సార్? ఏదో మేజర్ ప్రాబ్లం అనుకుంటాను. హా, సరిపోయింది. వచ్చేటప్పుడు నా కారు, వెళ్ళేటప్పుడు మీ కారు. ఇప్పుడు ఎలా సార్? ఓ పని చేద్దాం, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. మెకానిక్ గానీ ఏదైనా కారు గానీ దొరుకుతుందేమో. మూవ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దేనికను? నేను మిమ్మల్ని రావద్దు అన్నా మీరు రావడం మంచిదే అయింది. లేదంటే ఇవాళ నేను ఖచ్చితంగా ఓడిపోయేదాన్ని. నేనేం చేశానను? నిజానికి నువ్వే ఎంతో ధైర్యంగా వాళ్ళని ఎదిరించి మొండిగా నిలబడి అనుకున్న సాధించావు. నేనేం చేసినా మీ ఇన్స్పిరేషన్ నాకు తోడుగా ఉండనే ఉంటుంది. కమాన్ అను. కానీ ఒక్కటి మాత్రం నిజం, నీ ట్యూబ్లైట్ బుర్ర చెప్పిన మాటలు వినుంటే ఈ స్వీట్ మెమరీస్ అన్ని మిస్ అయ్యేవాళ్ళం. నిజమే అనుకోండి. ఏంటి, నీ బుర్ర ట్యూబ్లైటనా? అబ్బా కాదు సార్, ఈ రోజు జరిగిన స్వీట్ మెమరీస్ గురించి చెప్తున్నా. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. మెయిన్ రోడ్కి ఎట్టు వెళ్ళాలి? చాలా దూరం సార్. ఇలా షార్ట్ కట్ ఉంది, కొద్దిగా ఫ్రంట్ కి లెఫ్ట్ తీసుకుంటే వస్తుంది. థ్యాంక్స్. చెప్పురా, వచ్చేస్తాను. ఏంది సుబ్బు, ఫోన్ కలిసిండదా లేదా? కలిస్తే మాట్లాడతాను కదా పద్దు. నాట్ రీచబుల్ వస్తుంది. మళ్ళీ చేయి సుబ్బు. భుజం ఉన్న ఏరియాలో సిగ్నల్స్ లేవనుకుంటాను పద్దు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవట్లేదు. అసలు నిన్ననాలా? నీకు ఈ మధ్య బాధ్యత లేకుండా పోతుండది. నేనేం చేశానే? అమ్మి పోయిన ఊరికేగా నువ్వు కూడా పోయిండేదే. నీ పని చూసుకుని నీ పాటికి నువ్వు రాకపోతే అమ్మి కూడానే ఉండి వెంట పెట్టుకు తీసుకురాబర్లే. పద్దు, నేనెళ్ళింది షాప్ పని మీద. అక్కడ అందరితో మాట్లాడుకుని కొత్త స్టాక్ తీసుకుని షాప్కి వెళ్ళాలి. ఒక పక్క షాప్ నుంచి ఓనర్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. నన్నేం చేయమంటా చెప్పు? పైగా అమ్మాయి వెళ్ళింది ఆఫీస్ పని మీద కదా, ఒకతే ఎందుకు వెళ్తుందే? సీఈఓ అంటే మేనేజర్లు, పిఏలు అందరూ ఉంటారులే. నువ్వు ఎన్నైనా చెప్పు సుబ్బు, నాకెందుకో చాలా కంగారుగా ఉండదు. ఎంత ఆఫీస్ పని అయితే మాత్రం ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది? ఇదిగో పద్దు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. ఉద్యమకేం కాదే. అది కాదు సుబ్బు, మామూలుగా అయితే నేను కూడా అంత కంగారు పడబోదును. ఈ రోజు సాయంత్రం అష్టమి తిథి మొదలవుతుండది. అష్టమి రోజున అమ్మికి లేనిపోని పీడకలు వస్తాయని తెలుసు కదూ. ఫోన్ కలిస్తే అయినా మనసు కుదురుగా ఉంటది. దిక్కు వల్ల సిగ్నల్స్ ఏడకపోయినాయో ఏమో. పద్దు, నువ్వు లేనిపోని భయాలు పెట్టుకోకు. ఏదో ముఖ్యమైన పనుండే ఆలస్యమై ఉండొచ్చు. పైగా ఆఫీస్ వాళ్ళంతా తోడుంటారు కదా. ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మితో పాటు ఎవరు పోయిండారో తెలిసినా బాగుండది. వాళ్ళకన్నా ఫోన్ చేసేవాళ్ళం. ఏడుందో ఏం చేస్తుండదో. మళ్ళీ ఓ తూరి ఫోన్ చేయి సుబ్బు. సార్, మీకు ఒక విషయం చెప్పనా? చెప్పను. నేనెప్పుడు ఒకటి అనుకునేదాన్ని, ఎలాంటి ప్లాన్స్ లేకుండా సడన్ గా ఏదైనా పిక్నిక్ కి వెళ్లాలని. ఆ కోరిక ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుందని అస్సలు అనుకోలేదు సార్. అనుకున్నది అనుకున్నప్పుడు జరగడం కంటే అనుకున్నప్పుడు జరగడంలోనే థ్రిల్ ఉంటుందను. అవునవును, మరి ఇంత థ్రిల్లింగ్ గానా? సార్, మీకు ట్రక్కింగ్ అలవాటుందా? యాను, కాలేజ్ డేస్ లో ఫ్రెండ్స్ తో వెళ్లేవాణ్ణి. జాబ్ లో జాయిన్ అవ్వక ముందు నేను కూడా ప్రతిరోజు వెళ్లేదాన్ని. వాట్, ఎవ్రీడేనా? అవును సార్, మీలాగా కొండలకి గుట్టలకి కాదులేండి. ఇంటి నుంచి కాలేజ్ కి, కాలేజ్ నుంచి ఇంటికి.
డైలీ 3 కిలోమీటర్స్ నడిచేదాన్ని. అది కూడా ఈక్వల్ టు ట్రక్కింగే కదా.